ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అగ్ని ప్రమాదాలు ఓరుగల్లు రైతన్నకు తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. చేతికి పంట వచ్చే దశలో వరుస ఘటనలతో అన్నదాతలను కోలుకోకుండా చేస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ఫైర్ యాక్సిడెంట్లతో వందల ఎకరాల పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. మరోవైపు 2 రోజులుగా అకాల వర్షాలతో వందల ఎకరాల పంట నీట మునిగింది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అగ్ని ప్రమాదాలు ఓరుగల్లు రైతన్నకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. చేతికి పంట వచ్చే దశలో వరుస ఘటనలతో అన్నదాతలను కోలుకోకుండా చేస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ఫైర్ యాక్సిడెంట్స్ తో వందల ఎకరాల పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. మరోవైపు 2 రోజులు అకాల వర్షాలతోనూ వందల ఎకరాల పంట నీట మునిగింది. వరంగల్ రైతన్నకు ఈ ఏడాది కలిసి రావడం లేదు. కాలం అనుకూలంగా ఉంది, మంచి పంట పండింది, ఇక అమ్ముకుంటే కష్టాలు తీరుతాయని భావించిన తరుణంలో ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు చేతికొస్తున్నాయి. పంటలను అమ్మకానికి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటలు కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వడగండ్ల వానలు, ఈదురుగాలులతో పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల్లోని పంటలు కోతలు పూర్తయి ఎండబోసిన దిగుబడులు నీటిలో తడిసి నష్టం జరుగుతోంది. వీటికి తోడు ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు తోడయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫైర్ యాక్సిడెంట్లతో వేలాది ఎకరాల పంట అగ్నికి ఆహుతవుతోంది. ప్రతి సంవత్సరం ఏదో రకంగా అకాల వర్షాలతో, అనావృష్టితో వర్షాకాలం ఇబ్బంది పడుతున్న రైతులు, యాసంగి కూడా ఇబ్బంది పడుతున్న రైతులు, అతివృష్టి అనావృష్టితో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లా కూడా ఇబ్బంది జరుగుతున్నది. మరి కలిపోవడం జరిగింది. 7 ఎకరాల పంట నష్టం, దాదాపుగా 70 బస్తాలు మొగట్ల పంట నష్టం జరిగింది. అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కానీ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లాలో వరుసగా పంట పొలాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాల్లో యాసంగిలో వరి తర్వాత మక్కల పంట వేస్తుంటారు. ప్రస్తుతం ఈ 2 పంటలు చేతికొస్తున్నాయి. కొన్ని చోట్ల కోతలు పూర్తవగా మరికొన్ని చోట్ల కోత దశలో పంటలు ఉన్నాయి. ఈసారి మొక్కజొన్న అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం పంట దిగుబడి వచ్చింది. దీంతో రైతులు తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ ఈ కొద్ది రోజులుగా జరిగిన ఘటనల్లో పంట అగ్నికి ఆహుతైంది. కేసముద్రం మండలం తాళ్లుపూసపల్లి గ్రామంలో సుమారు 6 రైతులకు చెందిన 15 ఎకరాల మొక్కజొన్న పూర్తిగా ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. ₹1,00,000 ఆస్తి నష్టం జరిగింది. అలాగే బయ్యారం మండలం చెరువు ముందు కొత్తగూడెంతో పాటు వివిధ గ్రామాల్లో సుమారు 100 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. కొత్తగూడ, గంగారం మండలాల్లో సుమారు 30 ఎకరాల వరకు సైతం ప్రమాదవశాత్తు మొక్కజొన్న కంకులు, రాసులు కాలిపోయిన మొక్కజొన్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నూరు గ్రామం సార్ మాది. ఈ ట్రాన్స్ఫార్మర్ నిప్పులు పడి షార్ట్ సర్క్యూట్ అయ్యి మాది ఒక 5 ఎకరాల భూమి మొత్తం చేతికి వచ్చిన పంట మొత్తం కాలిపోయింది సార్. నోట్లోకి వచ్చే టైంకి సార్ ఇక దీంతో ఇంకో 2-3 అయితే తీసుకుని అమ్ముకుందామనే ప్రయత్నానికి ఈ నష్టం జరిగింది సార్. 50,000 సార్. వరి కోసినాక 4 ఎకరాల మగవరి కాలిపోయింది. మిరుగులు వాడు ఇది ఇట్లా గాలి పెట్టి మిరుగులు వాడు 4 ఎకరాల మగవరి కాలిపోయింది. 50,000-60,000 నష్టం. మా రైతులకు ఈ నష్టపరిహారం కట్టియాలని. అలాగే వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం రాజపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుల్ల రాంబాబుకు చెందిన సుమారు 2 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. నల్లబెల్లి మండలం ముద్దుచెక్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. సాయంపేట మండలం హుస్సేన్పల్లి శివారులో గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తగిలి పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ఔతాపురం గ్రామం గద్దల మైసవ అనే రైతు పండించిన పంట అగ్నికి ఆహుతైంది. నష్టం మొక్కజొన్న కంకులతో పాటు బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, ఇతర వ్యవసాయ పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. వేసవికాలం కావడంతో గాలి వేగానికి మంటలు వేగంగా వ్యాపించి నిమిషాల్లోనే ఎకరాల పంట కాలిపోయింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు శివారులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఓ రైతుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. అలాగే ఈ మండలంలోనూ అగ్ని ప్రమాదంలో పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. 150 ఎకరాల దాకా అక్కడి నుంచి పడ్డ నిప్పు సరున్న వెళ్ళిపోయింది. 3 ఎక్కడ దగ్గర చేద్దాం మండలతోనే కొడదామనే కారణం వల్ల కాలేదు. ఫైర్ ఇంజన్ వచ్చింది, పోలీసులు కూడా సహకరించారు. వాళ్ళు రాకపోతే ఊర్ల మీద కూడా పడేది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలని గ్రామ పంచాయతీ తరఫున ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గాలి తలిగి 100 ఎకరాలు నష్టపోయిన వాళ్ళు రైతులు ఉన్నాము. తదుపరం బోర్లు కానీ తీగలు కానీ కాలిపోయినాయి. అదే గవర్నమెంట్ కానీ లేకుంటే పై అధికారులు కానీ వెంటనే స్పందించి
మా రైతులను ఆదుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎట్లా పడదో ఈ కరెంటు సర్కిల్ మరి లేకపోతే ఎట్లా పడదో నిప్పు అన్స్పీడ్గా మంటలు బాగా లేవటంతో మేమంతా చూసి రావడంతో అంతలోపే మొత్తం చుట్టుముట్టి ఒక 400 ఎకరం మొత్తం పైపులు, మోటార్లు, కంకులు అన్నీ కాలిపోయినాయి. ఈ ప్రభుత్వం ఈ నష్టపరిహారం కొద్దిగా ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. మరోవైపు అకాల వర్షాలతోనూ రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వానలు, ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలై భారీగా రైతులు పంట నష్టపోయారు. వరి నీళ్లలో తడిచిపోవడంతో రంగు మారే అవకాశం ఉంది. కోత కోయని వరి పంట నేలరాలి పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఏజెన్సీ ప్రాంతం మారుమూల గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో ఈ నిప్పు ఎవరో ఒక పెట్టడంతో అనేక పంటలు నాశనం అవుతున్నాయి. అదే కాకుండా జంతువులకు కూడా మరి ఆ ప్రమాదం జరిగి ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద మరి సంబంధించిన అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ గాలి దుమారాలకు చైన్లు చాలా కాలిపోయినాయి. అలాగనే మోటార్లు, పైపులు కూడా బాగా కాలిపోయినాయి. ఈ మోటార్లు, చైన్లు కాలడం వల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు లబ్ధి చెందే విధంగా చూసుకోవాలని ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు అగ్ని ప్రమాదాలు రైతులను కోలుకోకుండా చేశాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.